అధికారం మీ చేతిలో ఉంది, మీరు పెత్తనం చేస్తున్నారు. మీరు పెత్తనం చేస్తున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ చేతిలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఎవరు దోషులో ఎవరు నిర్దోషులు అనేది తేలుతుంది. అవి పక్కన పెట్టేసి ఈరోజు మీ చెంచాల చేత, అంటే సోమిరెడ్డి గారు మాట్లాడలేక ఆయన చెంచాల చేత మాట్లాడటం జరుగుతుంది. ఏమి సోమిరెడ్డి గారికి సాక్ష్యాలతో పాటు చూపించడానికి ఏమైనా భయమా? ఏమైనా భయపడుతున్నారా? మీ కాడ గ్రావెల్ ఎత్తిన పర్మిషన్ అన్ని ఉన్నప్పుడు మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? సరే, నిన్న మీ చెంచాలు పెట్టారు ప్రెస్ మీట్ లో, కనీసం ఆ చెంచాలు పెట్టిన ప్రెస్ మీట్ చూసారా మీరేం? కనీసం గోవర్ధన్ అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దార విడుస్తూ అరణ్యవాసం అజ్ఞాతవాసం లెక్క మాట్లాడారు. రాముడు కూడా అరణ్యవాసం చేసిన వ్యక్తే, రాముడు కూడా దేవుడే, గోవర్ధన్ కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు దేవుడితో సమానమే. ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీల్లో ఏ ఒక్క పంచాయతీకి వెళ్ళినా సరే గోవర్ధన్ చేసిన అభివృద్ధి మన కంటికి కంటెంట్ కల్పిస్తుంది. నువ్వు ఏ రోడ్డుకు నిలబడినా సరే ఆ చుట్టుపక్కల ప్రజలను అడిగినా ఈ పని ఎవరు చేశారంటే గోవర్ధన్ పేరు మొట్టమొదటిగా వస్తుంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు, గోవర్ధన్ గారు శాసనసభ్యులు మంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు దాదాపు 2.5 సంవత్సరాలు కరోనా విషయంలో పోయినా కూడా ఈ 2.5 సంవత్సరంలో పూర్తిగా పంచాయతీలు అభివృద్ధి చేసిన ఘనత కేవలం గోవర్ధన్ గారిదే. అలాంటి విషయం మర్చిపోయి మీరు ఏదో గాలివాటంలో గెలిచిన సోమిరెడ్డి గారు ఈ రోజు మీరు మాట్లాడే మాటలు ఒకసారి మీ మనశ్శాస్త్రం తెలుసుకోండి. ఇప్పుడు ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా, కళ్ళు కట్టిన కార్యకర్తలు కూడా రేపు 2029లో సోమిరెడ్డి గారు ఖచ్చితంగా ఓడిపోతారు. ఇది స్పష్టంగా చెప్తున్నాము. ఎవరైనా సరే మీరే విచారించుకోండి. ఆ విషయాలు మీకు కూడా తెలుసు. ఈ రోజు సోమిరెడ్డి గారు, సోమిరెడ్డి కొడుకు గారు చేసే అవినీతి సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా 2029లో మీకు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాము.